మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ రెసిపీస్ అండ్ హెల్త్ గురించి కూడా చెప్పడానికి వచ్చానండి. అదేనండి, మొక్కాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2 వీడియోలు చేశాను. అయితే వంటలు చేసి చూపిస్తూ పక్కన మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ వంటలు ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఏమేమి తినాలి, ఎలా వండుకోవాలని మాత్రం మీకు చూపిస్తున్నానండి. కాబట్టి అలా చేసుకుని తినటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. కారణం ఏంటంటే వెయిట్ లాస్. మొన్న వీడియోలో కూడా నేను అదే చెప్పాను. వెయిట్ లాస్ అయితే మాత్రమే మనకు మోకాళ్ళ నొప్పులు అనేవి తొందరగా తగ్గుతాయండి. లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. అలాగే ఈవేళ వీడియోలో వచ్చండి మీకు నేను ఒక మందు లాంటి ఫుడ్, మందు కాదు అది, ఫుడ్డే. నేను ఏది చెప్పినా ఫుడ్ రూపంలోనే చెప్తానండి. అంటే అవి మెడిసిన్లా ఉండకూడదు, మనకి అది ప్రాబ్లం రాకూడదు అనమాట. ఒక మందు వేసుకున్నామంటే దానివల్ల అన్నిటికి మనకి పని చేయాలి తప్పిస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు అనేది ఉండకూడదు అనమాట. ఆ స్టైల్లో మీకు చూపిస్తాను. ఒక గింజలండి, ఆ గింజలు ఏంటో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ మొక్కలు నొప్పి ఉన్నవాళ్ళు ఆ గింజలు నానబెట్టుకు తినాలి. ఆ గింజలు ఏంటన్నది మీకు వీడియోలో మెన్షన్ చేశాను. అలాగే కొత్తిమీర పచ్చడి నూనె లేకుండా, అంటే కొద్దిగా ఆయిల్, ఎక్కువ వేయలేదండి, కొంచెం ఆయిల్తో ఎలా చేసుకోవాలి. ప్లస్ కొత్తిమీర పచ్చడి కూడానండి మనకి వెయిట్ లాస్ బాగా అవుతాం. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, ప్లస్ కాల్షియం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి కంపల్సరీ కొత్తిమీర పచ్చడి అనేది ఈ వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఈ స్టైల్లో చేసుకోండి. నేనైతే చాలా అంటే చాలా తక్కువ వేసాను, కానీ మీరైతే ఆ నూనె కూడా తగ్గించుకోవడం మంచిది. కొంచెం సాల్ట్ వేసుకుని ముందు ఏంటంటే ముందు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాగా కొత్తిమీర శుభ్రం చేసుకుని ఇలా టమాటా ముక్కలు కూడా నేను కోసుకుని ఆయిల్ లేకుండా ఏం చేయాలంటే పెనంలో వేసేసుకోవాలి కొత్తిమీర 2 కూడానండి. నేనైతే పసుపు చూడండి చాలా ఎక్కువ వేసాను. మామూలుగా ఇలా వంచేసాను అనమాట. అదే స్పూన్తో వేస్తే మీకు ఇంకా క్లియర్గా తెలుసును. 2 స్పూన్ల పైనే ఉంటుందండి. మీకు తెలుసు కదా, నేను పసుపు మాత్రం కంపల్సరీ ఎక్కువ వేస్తాను. ఇది పదే పదే చెప్తున్నాను. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, మనకి వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతాయి అన్నమాట. దానివల్ల కూడా మనకి రోగాలు అనేవి చాలా తక్కువ, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనమాట. అది కూడా ఆడించుకున్న పసుపేనండి. మీరు కొట్టుల దగ్గర తెచ్చుకున్న పసుపుని అస్సలు వాడద్దు. అది వాడిన ఒకటే, వాడకపోయినా ఒకటే. కొంచెం చూడండి, నేనంటే జస్ట్ వేసాను ఆయిల్. ఒక బహుశా 10 గ్రాములు కూడా ఉండదేమో జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర అయితే ఎక్కువ వాడాలండి. జీలకర్రలో కూడా చాలా కాలుష్యం ఉంటుంది. మనం జీలకర్రని మన రోజులో చాలా ఎక్కువ తీసుకోవడం ట్రై చేయండి. కొంచెం పొట్టు మినపప్పు కూడా వేస్తానండి నేను. ఈ వంటలు మీకు ఎక్కడైనా ఉంటాయి, కానీ ఏంటంటే హెల్తీగా చేసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలండి. టేస్ట్గా కూడా ఉండాలి. అయితే అదే రేంజ్లో మనకు నోట్లోకి వెళ్ళేది ప్రతిదీ కూడా మనం లెక్క చేసుకోవాలి కొన్నిసార్లు. ఎందుకంటే లెక్క పెట్టుకోవాలి, ఇందులో ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి, విటమిన్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి లెక్క చూసుకుని తింటేనే ఈ రోజుల్లో మనం కొంచెం హెల్తీగా ఉండగలుగుతామండి. లేదంటే ఇలాంటి మోకాళ్ళ నొప్పులు ఇవే కాదు, రకరకాల వాటికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి చూడండి, నేనైతే కొద్దిగా వేసుకున్న నూనె ఇవి వేయించేసుకున్నాను, ఎండుమిరపకాయలుని ప్లస్ ఇవిని. లేదు అంటే మీరు అందులోనే కొంచెం కారం కూడా వేసుకుని కూడా పచ్చడి చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఒక టేస్ట్కి అలవాటు పడిపోయాం కదండి, ఆ టేస్ట్ కోసం మనసు ఇదవుతూ ఉంటుంది. కాబట్టి ఆయిల్ అనేది మాత్రం అస్సలు వేసుకోవద్దు, క్యాలరీస్ బాగా యాడ్ అయిపోతాయి. మీరు హాస్పిటల్కి వెళ్ళినా సరే ఫస్ట్ చూడండి, కావాలంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అమ్మ వెయిట్ లాస్ అవ్వమ్మ అంటారనమాట. ఇప్పుడు మనం సపోజ్ మీకు విషయం చెప్తాను. ఒక 60 కేజీలు ఉన్నామనుకోండి, మామూలుగా అయితే 60 కేజీలు 70 కేజీలు ఉన్నామనుకోండి, ఓకే అంతే ఉంటాం. కానీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాక మన బరువుని మోకాళ్ళు 3 ఇంతలు మొయ్యవలసి వస్తుంది. అంతే కదండి. ఒంట్లో బాగున్న వాళ్ళు ఏం చేస్తారు, చక్క పనులు చేసుకుంటారు. ఒంట్లో బాగాలేని వాళ్ళు ఏం చేస్తారు, అదే భారం, వంట చేయటమే భారంగా అయిపోతుంది వాడికి. అవునే కదా. అదే మోకాళ్ళ చిప్పలు కూడా అలా అయిపోతాయి అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని
ముందు వెయిట్ లాస్ అనేది బాగా చేసుకోవాలి. దానికోసం ఇలాంటివన్నీ యూజ్ చేశారనుకో టక 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 వెయిట్ లాస్ అనేది తగ్గిపోతారనమాట. మినిమం స్టార్టింగే మనం 3-4 కేజీలైనా తగ్గిపోవాలండి. అలా గ్రాడ్యువల్గా మొత్తం తగ్గిపోవాలన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పచ్చళ్ళు వాడుకోవడం వల్ల కూడా మనం బాగా వెయిట్ లాస్ అవుతామండి. ఇందులో ఏమున్నాయి చూడండి, జస్ట్ ఆయిల్ ఎక్కువ వేయొద్దు, అది కూడానే వేరుశనగ అవి కూడా వేయొద్దు, జస్ట్ ధనియాలు వేసుకుంటే ధనియాలు వేసుకోండి. నేను ధనియాలు కూడా వేయలేదు, కొంచెం మినపప్పు టేస్ట్ కోసం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు వేసాను అంతే. జస్ట్ ఒక 10 గ్రాములు కూడా వేసి ఉన్నాను, చాలా పచ్చడి ఎక్కువ. అది మనం లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయటన్నా ఉంచుకుని వాడేసుకోవడానికి ట్రై చేయండి. సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోండి. సాల్ట్ తక్కువ వేసుకుని పచ్చడి అనేది ఎక్కువ తినాలి. అలాగే ఎల్లుల్లిపాయలండి, ఎల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వాడుకుంటూ ఉండాలి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఎల్లుల్లిపాయలు కూడా కాలుష్యం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఈవేళ శనివారం అనేసి నేను నువ్వులు అయితే యాడ్ చేయలేదు. శనివారం మా ఇంట్లో కొంచెం సెంటిమెంట్లు అండి. మా వారు శనివారం నువ్వులు వేస్తే ఒప్పుకోరు అసలు. నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఇందులో. మీరైతే నువ్వులు యాడ్ చేసుకోండి, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ప్లస్ ఫైబర్ కంటెంట్, కాల్షియం అనేది ఎక్కువ. జస్ట్ చూడండి, మళ్ళీ నేను పోపు చేసుకోవడానికి జస్ట్ 10 గ్రాములు కూడా కాదేమో, ఒక 5 గ్రాములు అంతే. అది కూడా పప్పు నూనె అండి. ఏంటనుకుంటున్నారు, నువ్వుల నూనె వేసుకుంటున్నాను. మీకు పదే చెప్తున్నానండి, నువ్వుల నూనె కంపల్సరీ. మొకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వాడుకోండి. తప్పిస్తే మీరు ఏ నూనె వాడినా కూడా మీకు ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అందులో ఏం ఉండదు, వెయిట్ క్యాలరీస్ యాడ్ అయిపోతాయి అంతే. ఇందులో క్యాలరీస్ యాడ్ అవుతున్నాయంటే అవుతాయి, కానీ మనకి ఒక పక్క కాలుష్యం యాడ్ అవుతుంది, కాబట్టి దీంట్లో మనకి ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. కాబట్టి ఈ మొకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు కంపల్సరీ పప్పు నూనె అనేది వాడాలి. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వాడుకుంటూ ఉండాలి. వాటర్ ఒకటండి, వాటర్ మాత్రం ఎక్కువ తాగుతూ ఉండండి. ప్లస్ బార్లీ వాటర్ కూడా పెట్టుకోండి. బార్లీ వాటర్ నేను చాలా వీడియోల్లో బార్లీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. జస్ట్ బార్లీ తెచ్చుకుని అవి వాటర్లో వేసుకుని లేదా పొడి చేసుకుని కాసుకుని అస్తమానం బార్లీ అయితే తాగండి. బార్లీ కూడానండి వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారనమాట. మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎప్పుడైతే డెవలప్ బార్లీ తాగటం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి బాడీలో, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో స్టామినా పెరుగుతుంది కదా మనకి తొందరగా మనం ఏ సమస్యనైనా క్యూర్ అయిపోతుంది అనమాట. మనం ఇచ్చే ఫుడ్ వల్ల తొందరగా సపోర్ట్ అవుతుంది. ప్లస్ ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే డి విటమిన్ చెప్పాను కదా, డి విటమిన్ లేనిదే మన కాల్షియం ఎంత తిన్నా వేస్ట్. కాబట్టి ఎండలో అనేది ఉండాలి. ఇదిగోండి ఇవే మహాబీర విత్తనాలండి, మీకు చూపిస్తానన్నానుగా గింజలు ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. అసలు ఎంత రికవర్ అయిపోతారంటే అంత రికవర్ అయిపోతారు. ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకోండి, ఎంతో ఉండదు అసలు, 100 గ్రాములు 50 రూపాయలు ఎంతో ఉంటుంది. వనమూలికల షాపుల్లో అమ్ముతారండి. ఇవి చూడండి, గింజలు అయితే ఇలా ఉంటాయి. మనకి సబ్జా గింజలు ఉంటాయి కదా, అలాగే ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే సేమ్ టేస్ట్. అయితే మీరు అప్పటికప్పుడు నానబెట్టుకుంటే అవ్వదండి. ఇది ఏం చేయాలంటే నైట్ నానబెట్టుకోవాలి. ఈ గింజలు ఏంటంటే ఒక స్పూను నైట్ నానబెట్టుకుని మార్నింగ్ లేచిన వెంటనే టక్కని తాగేసేయండి. తాగేస్తే ఇవి జిగురు కదా, ఈ జిగురు మనకి ఏమవుతుందని మొకాళ్ళ దగ్గర జిగురు అరిగిపోతేనే కదా మనకి మొకాళ్ళ నొప్పి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఏం చేస్తుందండి, జిగురుని యాడ్ చేస్తుందండి. మీకు అర్థమైంది కదా, జిగురు యాడ్ చేస్తుంది. అలాగే నిన్న మనం వీడియోలో గోందు కూడా జిగురు ఎలా యాడ్ అవుతుందో ఇది కూడా అలా యాడ్ అవుతుంది అనమాట. ఇదైతే చాలా సులువు కదండి, చాలా సులువు ఇది. జస్ట్ ఒక స్పూన్ గింజలు నానబెట్టుకునేదాన్ని నేనైతే. ఒక స్పూన్ గింజలు నానబెట్టుకుని నైట్ నానబెట్టాలి. అప్పటికప్పుడు మాత్రం ఇవి కడుపు నొప్పి వస్తాయి. నైట్ అయితే నానబెట్టుకునేసరికి మార్నింగ్కి మనకు బాగా ఉబ్బినట్టు అవుతాయి. ఇవి చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. మహాబీర విత్తనములు హెర్బల్ ఏమండి, ఇవి చూడండి, దాని మీద కూడా ఉంది. దీన్ని ప్రతిరోజు రాత్రి ఒక స్పూన్ మంచినీటిలో నానబెట్టుకుని ఉదయం తాగవలను అని ఉంది. చూసారా ప్యాకెట్ మీద, ఇంత పోసి 50 రూపాయలండి. తెచ్చుకోండి, ఖచ్చితంగా పని అవుతుంది, నేను గ్యారంటీ చెప్తాను. ఎందుకంటారా, వాడండి. ఇది ఒక ప్యాకెట్తో అయితే అవ్వదండి, డైలీ వాడాలి. కొన్ని రోజులు మినిమం ఒక 40, కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంటే 60 రోజులు కూడా పడుతుంది. అలానే మానొద్దు.
ఇదేం పెద్దగా మనం కష్టపడేది ఏమీ ఉండదు. అలానే చేదుగా కూడా ఉండదు. ఇది డైలీ మన నిత్య జీవితంలో అలవాటు చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతంటే ఒక్క స్పూన్ నానబెట్టాను చూసారా, మార్నింగ్కి ఎంత బాగా అయిపోయాయో. ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే తాగలేకపోతే మీరు కొంచెం ఇలా ఖర్జూరం యాడ్ చేసుకోండి. ఒక పక్క మనకి ఐరన్ కూడా యాడ్ అవుతుంది. ఈ వంకను కూడా మనం పోషకాలు అనేవి బాడీకి ఎక్కువగా ఇవ్వగలుగుతాం అనమాట. కొంచెం ఖర్జూరం అయితే కొంచెం నేను క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత అందులో కొంచెం మనం ఇవి మహాబీర గింజలు నానబెట్టినవి అనమాట. మరీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. మహాబీర గింజలు అంటే ఇస్తారండి. పల్లెటూరులో అయితే ఈ చెట్లు ఎక్కడికక్కడే మొలుస్తాయి, కానీ మనకి తెలీదు. లేదు అంటే షాపుల్లో తెచ్చుకుని మనం ఇవి వాడుకోవచ్చు. మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే గింజలను అలా చిమ్మారంటే బోళ్ళు మొక్కలు వచ్చేస్తాయండి. అలాగే కొంచెం నేనైతే కాజు వేసాను, కాస్తంత పిస్తా కూడా వేసాను, బాదం కూడా వేసుకోండి. నా దగ్గర అయితే మొన్న గోందు లడ్డు చేయడానికి అయిపోయండి. దాంతో నాకు బాదం లేకుండా అయిపోయింది, తెచ్చుకోవాలి మళ్ళీ. నేనైతే ఇవి ఇంచుమించు వాడుతూనే ఉంటానండి అప్పుడప్పుడుని. అప్పుడైతే డైలీ వాడాను. ఒక 60 రోజులు వాడేసరికి బాగా రిజల్ట్స్ వచ్చాయి. కానీ డైలీ కుదరట్లేదు కానండి. కనీసం అలా గుర్తుకొచ్చినప్పుడల్లా వేసుకొని తాగుతూ ఉంటాను అనమాట నేను. ఇంకే టిఫిన్ లేదనుకోండి, ఇలా చేసేసుకుంటాను అంతే టక్కనే. మనకి పోషకాలు అనేవి బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటుంది అసలు. మీరు తప్పకుండా వాడండి. ప్లస్ ఇంకోటండి, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అవి కూడా వాడుతూ ఉండండి. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి కదా మనం. ఇవి ఏంటంటే అండి, మనకి నూనె వేరే ఏమీ యాడ్ చేయకుండా న్యాచురల్గా ఉడకబెట్టుకొని తినేస్తాము. మార్నింగ్ అయినా శుభ్రంగా ఒక 2-3 తిని మీకు నచ్చిన టిఫిన్ కొద్దిగా తినండి, పొట్ట నిండిపోతుంది అనమాట. కొంచెం ఉడకబెట్టుకొని తినండి. అలాగే రైస్ తినే ముందు కూడా మీరు తినేసి అప్పుడు రైస్ తినడానికి అలవాటు చేసుకోండి. అదే రైస్ తగ్గించుకుంటారు కాబట్టి. ఇది ఏంటంటే అండి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ ఏంటంటే బాగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిచ్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. ఇవి కంపల్సరీ తినడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, కొర్ర బియ్యాన్ని కూడా వండి చూపిస్తాను చూడండి. ఒక గ్లాస్ కొర్ర బియ్యం తీసుకుని మనం ఏంటంటే ఫస్ట్ టైమే కొర్ర అన్నం తినలేం కాబట్టి కొంచెం రైస్ యాడ్ చేసుకోండి. ఎలా అంటే అది సగం ఇది సగం యాడ్ చేసుకోండి. ఫస్ట్లో అలాగే యాడ్ చేసుకోవాలి. నేను వచ్చి బ్రౌన్ రైస్ వాడానండి. ఇవి 2 కడిగేసుకుని నైట్ నానబెట్టేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు నానబెట్టి మాత్రం అస్సలు వండొద్దు. నైట్ నానబెట్టేసుకుని అది కుక్కర్లో పెట్టేసుకోండి. 1కి 3 గ్లాసులు వేసుకోండి, అప్పుడు బాగా ఉడుకుతుంది మీకు. 2 అయినా కూడా సరిగ్గా ఉడకదండి. 3 గ్లాసులు వేసుకోండి. ఇదిగో చూడండి, కొర్ర బియ్యం అయితే చూడండి అచ్చం మనకి రైస్ లాగే అనిపిస్తుంది అనమాట. తినేటప్పుడు కూడా కమ్మగా అనిపిస్తుంది. అలా ఫస్ట్లో ఏంటంటే రైస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి విరక్తి పుట్టదు అనమాట. ఎట్ ఏ టైం మీరు కొర్ర అన్నం తినాలి అంటే మాత్రం అస్సలు తినలేరండి. అలా మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది అనమాట. వెయిట్ లాస్ బాగా అవుతారు. తర్వాత వచ్చి ఫ్రెండ్స్, నేను అసలైంది ఆయిల్ చూపిస్తాను మీకు. ఎలా అంటేనండి, మీకు మస్టర్డ్ ఆయిల్ అంటే తెలుసు కదా, ఆవ నూనె అనమాట. ఆవ నూనె తెచ్చుకోవాలి ఫస్ట్. తెచ్చుకుని పిప్పళ్ళు అండి, పిప్పళ్ళు ప్లస్ మనకి జాజి పువ్వు అని ఉంటుంది కదండి, అది బాగా పవర్గా ఉంటుంది అనమాట. చాలా ఘాటుగా ఉంటాయి అవన్నీ కూడా. కొంచెం చెక్క, కొంచెం శొంఠి, ఇవన్నీ కూడా మంచి పవర్ఫుల్ వేడి చేసేసి పదార్థాలు అనమాట. ఇదిగోండి మస్టర్డ్ ఆయిల్. నేనైతే లీటర్ మనకి 180, 200 అలా పడుతుంది అనమాట అండి మస్టర్డ్ ఆయిల్. ఒక సీసా తెచ్చుకున్నాం అనుకోండి. మనం ఆయిల్కి ప్లస్ పులిహోరల్లోకి, పులుసు కూరల్లోకి కూడా వాడుతూ ఉండండి. ప్లస్ మస్టర్డ్ ఆయిల్ కూడా చాలా మంచిదండి. దీంతో ఆయిల్ ఏంటంటే బాగా వేడి అందుకుంటాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కదా, ఆవపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. కొంచెం మోకాళ్ళ నొప్పులు కానీ, చేతులు చురుకులు మంటలు వస్తాయి చూస్తారా, వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి ఈ ఆయిల్. మనం ఆవ నూనెతో మాత్రమే చేసుకోవాలి ఈ ఆయిల్ని. మోకాళ్ళ నొప్పులకైతే అసలు వెంటనే రిలీఫ్ అయిపోతుంది మీకు. పాదాలు ఒక్కొక్కసారి చూడండి నిప్పుగా అయిపోయి పాదాలు పట్టేసినట్టు అయిపోతాయి కదా, అలాంటప్పుడు ఈ ఆయిల్ యూజ్ చేసుకోండి. అసలు ఎంత బాగా పనిచేస్తుంది అంటే అంత బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను హైదరాబాద్లోనండి, మాకు పక్కనే బీహారీస్ ఉంటారండి. ఆవిడ నాకు అమ్మేదనమాట ఈ నూనె. వాళ్ళకి ఆవ నూనె వాడతారు వాళ్ళు. కాబట్టి నా దగ్గర నాకు ఇలా నొప్పులు ఉన్నాయండి అంటే నాకు బాటిల్స్ ఇచ్చేదనమాట అండి. కొంచెం కాస్ట్ తీసుకునేవారు. అయితే ఆవిడ వెళ్ళిపోతున్నారు, ఆవిడ బీహార్ వెళ్ళిపోయినప్పుడు ఒకసారి నాకు చెప్పడానికి వస్తే అప్పుడు నేను అడిగాను, ఏమండి మీరు ఆయిల్ మరి ఎలా అండి మీరు ఇవ్వట్లేదు, నాకు ఎలా అండి నాకు తయారు చేసుకోవడం రాదు కదా అంటే ఆవిడ వచ్చి ఇరానీ భాషలో నాకు ఇవన్నీ చూపించింది అనమాట అండి.
ఇది చెప్పిందనమాట. ఇలా ఇవన్నీ వేసుకుని చేసుకోండి అని చెప్పింది. నేను అప్పటి నుంచి ఇలా ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. మొన్న ఈ మధ్యనేనండి. ఇదివరకైతే ఆవిడ దగ్గర తీసుకునేదాన్ని అనమాట. కానీ బాగా పనిచేస్తుందండి. ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు తయారు చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇక చూడండి ఆయిల్ కొంచెం మరగనిచ్చి మనం మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, జాపత్రి, దాసం చెక్క ఇవన్నీ కూడా వేసి అందులో మరగనివ్వాలి. ఒకవేళ మనం పొడి చేసేసుకుని వేసుకున్నా పర్వాలేదండి. మీరు ఒకవేళ ఇలా ఎందుకు అనుకుంటే కొంచెం అంతా గచ్చపచ్చగా దంచుకుని చిన్న జార్లో వేసి కొట్టుకోండి. నాకు చిన్న జార్ కొంచెం పాడైంది. నేను డైరెక్ట్గానే వేసేసాను. ఎందుకంటే అలా అందులోనే ఉంచేస్తాను అనమాట. ఊరి అందులో ఉన్న వేడి అనేది అందులోకి దిగుతుంది. ఇది వచ్చి ఇంకో చూడండి వెల్లుల్లిపాయని కూడా నేను ఫుల్గా ఒక పాయ వేసేయాలి. వేసి అది కొంచెం దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది కదా. మీకు ఇప్పటికే అర్థమైపోతుంది. అన్నీ కూడా వేడి చేసి వస్తువులే కదా. ఖచ్చితంగా మకాళ్ళ నొప్పి అనేది మనకి వెంటనే కొంచెం, ఎందుకంటే మనకి లోపల అరిగిపోవడం వల్ల లేకదంటే ఒకవేళ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఏంటి బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటి మోకాళ్ళ నొప్పులు ఇది వాడుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మీరు మాత్రం వెంటనే మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు 1 లీటర్ తెచ్చుకున్నారంటే ఎంత 200. ఇవన్నీ స్పైసెస్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి. అవన్నీ వేసుకుని చక్కగా కాసుకుని చాటు పెట్టుకోండి. కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. ఎందుకంటే అలవాటు లేని వాళ్ళకి స్మెల్ కొంచెం నచ్చదు. కానీ ఇవన్నీ వేసాక మంచి స్మెల్ వస్తుంది. వేసి స్టోర్ చేసుకుని ఒక చాటు పెట్టుకున్నారనుకో చక్కగా నీకు కొంచెం నొప్పి అనిపిస్తుంది లేచిన వెంటనే, లేదంటే నైట్ పడుకుని లేచేసరికి ఏదో తిమ్మిరిలాగా నడక కొంచెం పడదు కదండి. భూమి మీద పెట్టేసరికి కాళ్ళు నొప్పిగా అనిపిస్తాయి అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే టక్టక ఈ నూనె తీసుకుని కాస్తంత రాసుకుని మీరు అటు ఇటు తిరిగారంటే 2 నిమిషాల్లో మీకు నిప్పులు అసలు నిప్పులు ఉన్నాయా లేదా అన్నట్టుగా అయిపోతుంది అనమాట. ఇదిగో ఇది నేనైతేనండి ఒక స్టీల్ డబ్బాలో వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి అప్పుడప్పుడు వేడి కొంచెం గోరువెచ్చగా చేసుకుని రాసుకోవడం వల్ల వెంటనే రిలీఫ్ అయిపోతుంది అనమాట పెయిన్ అనేది. అందుకని నేను ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా స్టీల్ డబ్బాలోనే అలాగే వాటిలతో వడగట్టుకోకూడదండి. అలా వేసేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి రసం అంతా అది కొంచెం ఘాటు అంతా అందులోకి దిగుతుంది అనమాట. ఈవేళ తయారు చేసుకున్నారు, రేపు నుంచి వాడుకోండి. ఈవేళ కాకుండా రేపు నుంచి వాడుకుంటే ఈ మోకాళ్ళ నొప్పి అనేది బాగా తగ్గుతుంది అనమాట. కొంచెం కొంచెం ఆ రసం అందులోకి దిగుతుంది కదా, ఘాటు దిగుతుంది అనమాట. ఈ ఘాటు వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి అనమాట అండి. తర్వాత వచ్చి ఇందులో కొంచెం చల్లారాక నేను ఏం చేశానంటే ముద్ద కర్పూరం ఉంటుంది కదా, పచ్చ కర్పూరం కన్నా ముద్ద కర్పూరాన్ని శుభ్రంగా చితక కొట్టుకుని కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం చల్లారాక ఘాటు పోకుండా ఉంటుంది, స్మెల్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది అనమాట. వేసి అందులో వేసేసుకోవడమే. కాస్త సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేడిని అందిస్తుంది కదా. సాల్ట్ కూడా వేసుకున్నారనుకో ఇంకా మీకు అస్సలు సూపర్ అంటే ఇంక సూపరే ఇంకది. చూడండి మొత్తం కలిపేసుకుని జాగ్రత్త పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఆవు పొడి వేసానండి నేను. ఆవు పొడి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా బాగుంటుంది. ఆవు పొడి కూడా వేడిని అందిస్తుందని మీ అందరికీ తెలుసు కదా. ఆవ నూనెకి కొంచెం ఆవు పొడి అనేది, కొంచెం నిప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఆవు పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా మనకి పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. ఇక చూడండి నేను ఆయిల్ అయితే కొంచెం చూడండి, చేతులు ఎప్పుడైనా చురుకులు అనిపించినా మనకి ఏదైనా తిమ్మిరిగా అనిపించినా వెంటనే తీసుకుని ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పెయిన్ అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట ఫ్రెండ్స్. మరలా ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బై బై, సీ యూ.